మనం ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఈ 3 లక్షణాలు ఉన్నా కానీ, ఇక్కడ కూర్చున్నా కానీ, లేక ఇక్కడ ఉన్నా కానీ లేని వారితో సమానము అని అయ్యగారు చెప్పారంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 కూడా ఏ మనసులోనూ రానియకూడదండి. చాలా జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలంట. ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా వినడము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రిని గురించి ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి మనము అంటే, దేవుని పిల్లరా, ఇప్పుడే పరిశుద్ధాత్మ ఉందా, లేక ఇదిగో తండ్రి సృష్టి ఆరంభం నుంచి ఉందా? ఎందుకు పరిశుద్ధాత్మ తండ్రి గురించి ఇప్పుడే మనము ఇటు విధముగా చేసుకుంటున్నాం? అప్పుడు కూడా ఉందంటారా, లేదంటారా? అమ్మా ఉందా? చూడండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఎక్కడ ఉందంటండి? అమ్మా మనుషుల్లో ముందుగా మనం చూసినట్లయితే అగాధ జలముల పిల్లన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనుషుని సిద్ధపరిచాక అప్పుడు ఏం చేశాడండి? అని ఉందాడండి మట్టిలోకి. ఏముందాడండి? జీవ. అవును కదా? ఆయన అంటే మనం చూసినట్లయితే ఆదిలోని ఎవరు కనపడుతున్నారండి? ఆత్మ కనపడుతూ ఉన్నది. ఆది నుంచి కూడా పరిశుద్ధాత్మ ఒక ఉద్రేకము ఆయన పని ఎలా ఉంటుందండి? మన మధ్యనే ఉంటుంది కానీ ఉన్నట్లుగా కనపడదు. ఏం కనపడదామో? ఉన్నట్లుగా కనపడదు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నావా లేదా? ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తున్నావో అప్పుడు నీ హృదయానికి తెలుస్తుంది, నా తండ్రి నా దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రము. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తుంటే ఈ సృష్టి ఆరంభం నుండే తన శక్తి చేత జరిగించిన వారుగా అనేక కార్యములు జరిగించిన వారుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుని పిల్లలారా, మనము ఆత్మ కుమ్మరింపు వర్షాలను మనం చూద్దాం. కొన్ని ఏదమ్మా ఆత్మ కుమ్మరింపు వర్షాలను మనము చూద్దాం. చూడండి దేవుని పిల్లలారా, మొదటిగా సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల యొక్క సమూహము ఆయనకి ఎదురుపడగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లల మొదటి వరుస పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఏంటమ్మా మొదటి వరుస? ఏంటమ్మా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇక్కడ దేవుని పిల్లల ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మ కుమ్మరింపు వలన ఏంటంటే, ఆత్మ కుమ్మరింపు వలన మన ఆత్మ బలపడును అన్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఏం కనపడుతుందండి? మన ఆత్మ ఏమైందంటండి? బలముగా కనపడుతూ ఉన్నదంట. దేవుని పిల్లలారా, ప్రభువు కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నదంట. దేవుని స్తోత్రాలు. ఎప్పుడైతే మన ఆత్మ బలపడుతూ ఉన్నదో అప్పుడు దేవుని పిల్లలారా, దేవుని యొక్క పనుల కోసము లేక దేవుని కోసము ఏం చేస్తుందంటండి? సిద్ధపరిచే ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే ప్రభువు కొరకు మనలను సిద్ధపరచును అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ ఎంతమంది పొందుకుంటున్నారు? దేవుని ఆత్మ ఆయన ఇచ్చిన బలాన్ని ఎంతమంది పుచ్చుకుంటూ ఉన్నారు? ఈలాగా కూటములు జరిపించుకుంటున్నాము కానీ నామకార్థమైన కూటములుగానే కనబడుతున్నాయి. 3 రోజుల నుంచి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములు జరిపించుకున్న మనలో ఎంతమంది పరిశుద్ధాత్మ తండ్రి నాలోకి వచ్చాడని సాక్ష్యమేగా చెప్పండి. ఎంతమంది? ఇక్కడ మనందరం కూడా దేవుని సన్నిధిలోకి
3 దినాలు కూడా ఏం చేస్తున్నామండి? పనులు మానుకొని, చెప్పండి, మాట్లాడాలి. పనులు మానుకొని మన ఇంట్లో ఉన్న అన్నీ కూడా మర్చిపోయి దేవుని సన్నిధికి వస్తున్నాం. అవునా అంటారా కాదంటారా? వస్తున్నారా? వస్తున్నారు. కానీ మీ మనసు అంతా ఎక్కడ ఉంటుందండి అమ్మా? ఎక్కడమ్మా? దేవుని స్తోత్రం. నా భర్త ఇప్పుడున్న ఎంతమంది సపరేట్ కుటుంబాలు ఉన్నాయి? తల్లులు చేతులేదంటే మా కుటుంబం వేరు, మా కుటుంబం వేరే అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరు చేతే అమ్మా. అర్థమైందన్నమాట. మీలో నేను ఇక్కడ అంటే తల్లి కూతురు అలా కాకుండా కుటుంబాలంటే తెలుసా? కుటుంబాలు తెలుసమ్మా? మేము మా కుటుంబములతో వచ్చాము అన్నవారు చేయాలి. భార్య భర్త పిల్లలు రావాలి. నేను చూస్తున్నానండి, కారులో కూర్చున్నాను. అందుకే మీ ఏరియా చాలా ఎలా ఉందండి? మంచి పరిశుద్ధాత్మ అగ్ని బాగా. నిజంగా మీరు ఎలా ఉంటారో తెలియదు, కానీ మేమైతే ఉండలేము. దేవుని స్తోత్రం. ఏదో అంత వేడి అంటే పొద్దునుంచి కారులోని చాలా సేపు టైం పాస్ చేస్తామండి. ఎందుకంటే వేసి ఆన్ చేసుకుని కూర్చొని మీరందరూ వస్తున్నప్పుడు నేను ఎక్కడ కూర్చున్నానండి? కారులో ఉన్నాను. ఒక్కొక్కరు వస్తున్నారు. మీ భర్తలు మిమ్మల్ని దించేసి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? మీ భర్తలు మిమ్మల్ని దించేసి వెళ్ళిపోతున్నారు. మీ పిల్లలను కొంతమంది పిల్లలు కూర్చొని మీరు తీసుకురాకుండా వెళ్ళిపోతున్నారు. కారణం దేవుడి పిల్లలారా, ఈరోజు ఆత్మబలం పొందుకోలేకపోతున్నామంటే నీ కుటుంబంతో వచ్చి నీ దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చోట్లేదు. ఏం చేస్తలేదండి? చెప్పాలి. ఇది పరిశుద్ధాత్మ కుమ్మరిపై దినాలు. 3 రోజులు మీరు అన్నం అనుకోవాలా? చెప్పండి. ఇప్పుడు ఉన్నారు మీరు అయ్యగారు శుభ్రంగా పాపం ఏదో రాక మీరు ఇచ్చినయో ఇవ్వనయో ఏదో చేసి ఆయన ఏం చేస్తున్నాడండి? మాట్లాడరండి. పాపం కొంతమంది 2-3 తల్లులు జోక్ చేస్తూ ఉంటే మా భాషలో తప్పదులేండి. నేను ఎందుకు కౌలు చెప్తున్నానా? సభలు కూడా నేనే అంటుంటానండి. 300-400 మంది దేవుడి పిల్లలారా, సరే సంతోషమే, కష్టపడతారు. కానీ మీకు అంత భోజనం సిద్ధపరిచి ఆయన అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారండి? మీ భర్తలకు మళ్ళీ ఏదో వంటలు వస్తున్నారు. అంతమంది ఉందని చెప్పండి. మందిరంలో ఉన్న వాళ్ళు ఎవరు అబద్ధం ఆడకూడదు అమ్మా. మందిరంలో ఉన్న మనం ఎవరం కూడా అబద్ధం ఆడకూడదు. దేవుడి పిల్లల కారణము అంటే దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆ కుమ్మరింపు ఆత్మలో ఉన్న బలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏం చేస్తామండి? ఇంటికాడ వంటలు ఇచ్చాను, పిల్లల్ని ఇంటికాడ పెట్టేచ్చాను, మా ఆయన ఇంటికాడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అమ్మా? ఏంటో కదా, ఏం చేస్తున్నారు ఏంటో అన్న ఆలోచన చాలా మందిలో ఉన్నది. అవునంటారా కాదంటారా? లేదా? అమ్మ నువ్వు కుటుంబంతో వచ్చావు కదా, నీకు ఉండదురా. పాశ్రమంకి ఉండదు, మన దగ్గర పని తప్పదు. కానీ మన బంగారు తల్లులు, మన ఆత్మీయ కుటుంబాలు ఉన్నాయి కదండి, వీళ్ళందరికీ కూడా ఏం కనపడుతుందండి? ఇంట్లో ఉన్న బాబులు. రేపు పొద్దున ఎవడొస్తాడండి? ఫైనాన్షియల్ వస్తాడేమో. ఈ 2-3 రోజులు ఎక్కడికి వెళ్ళలేదు, మనం పనికి వెళ్ళలేదు. ఆదివారం అయితే ఎవరు వస్తారు చెప్పరండి? ఏ ఆసనాలు తీసుకున్నవాడు పైన డబ్బులు కట్టాలి కదా, ఎలా చెప్పాలి ఏంటి? అయ్యగారేమో రోజు రమ్మంటున్నాడు. ఆలోచన అనేక విధాలుగా వెళ్ళిపోతుంది. ఈ ఆలోచనలో ముందు చెప్పాను కదండి, మీకు 3 చెప్పాను. ఏమేమి చెప్పాను చెప్పండి అమ్మా? అనుమానము, విచారము, ఈ 3 కూడా మీలో ఉంటే దేవుని ఆత్మను పొందుకోలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజుని దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ బలమైందని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి ఆ రోజు అక్కడ ఉన్న బిడ్డల మీద వెళ్ళి
బహు బలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుని పిల్లల ఆ బలాన్ని మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? ఈ రోజు దేవుని పిల్లల మనమందరం అంటే మన నామవారమైన అనేది గారు ఓకే నామవారం ఇంత ముందు వెళ్ళానమ్మా, ఒక సంవత్సరాల క్రితం వచ్చాను, అది మైండ్లో ఉండిపోయింది. ఈ చింతకాని గ్రామంలో ఇంత పెద్ద చర్చి నాకు కనపడుతూ ఉంది. అంటే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది. దేవుడు బలమైన దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మీ అయ్యగారులో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బలమైన దేవుడు బలమైన ఒక మందిరాన్ని మీకు ఇచ్చాడు. ఈ మందిరము ఖాళీ ఉండకూడదు. ఏముండకూడదండి? ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటుందంటే కారణం ఏమిటి? ఈ బలమైన దేవుని ఆత్మను మీరు పొందుకోలేకపోతున్నారు. ఈ యొక్క బలమైన దేవుని ఆత్మ మీరు పొందుకుంటే మిలిట్ వారు 10 మందిని తీసుకొస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటమ్మా? మిలిట్ వారిని అయ్యారు వెళ్ళి ఏ ఆత్మను తీసుకొస్తారంటారా? ప్రతి సంఘ బిడ్డ సంవత్సరానికి వచ్చి 3 కుటుంబాలని తీసుకురావాలంట. దేవుని స్తోత్రం. మీరు ఎంతమంది సంఘస్థులు ఉన్నారు దీంట్లో? నాకు తెలిసి ఏం లేదన్నా 15 కుటుంబాలు వేసుకుంటామండి. ఒక్కొక్క కుటుంబము సంవత్సరానికి వచ్చి 3 ఆత్మలను సంపాదించితే ఎన్నవుతుందండి? వచ్చే సంవత్సరానికి 15 ఇంటూ ఏమ్మా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అమ్మా? 45 కుటుంబాలు వస్తాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే ఆత్మీయ ఫలాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని తిట్టుకోకున్నాము. ఏంటి అయ్యో నా మాట కొంచెం హార్డ్గా ఉంటుంది అంటే చాలా రఫ్ ఫీల్ నుంచి వచ్చినట్టు కాబట్టి హార్డ్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పిల్లలు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇచ్చిన బలాన్ని మనము పొందుకోలేకపోతున్నాము. పొందుకుంటే కనుక ప్రభు కొరకు మనలను సిద్ధపరుస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక ఆత్మలను తీసుకురాగల శక్తి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే అనేక ఆత్మలను తీసుకురాగల శక్తి దేవుడు ఇస్తాడో అప్పుడు రాజ్య స్వార్థ ప్రకటించే చాలా బలాన్ని దేవుడు ఇస్తాడు. అంటే ఒక యాజకుడే రాజ్య స్వార్థ ప్రకటించడం కాదు, ప్రతి విశ్వాసి కూడా ఏం ప్రకటించాలండి? యేసుని కూర్చిన రాజ్య స్వార్థ. ఎవరు రాజు అంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ గురించి ప్రతి ఇంటిలోని కూడా, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో కూడా మనం ఇచ్చేయాలని చెప్పేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం అలా ఉన్నామా లేదా ఒకసారి చూడండి. ప్రభువా, నాలో అలాంటి గుణము, అలాంటి లక్షణం నాలో లేకపోతే ఈ వర్షంలోకి నన్ను నడిపించి ప్రభువా అని మీరందరూ కూడా ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రము. దేవుని పిల్లలారా, రెండవదిగా చూస్తుంటే పరిశుద్ధాత్మ నివాసము ఏం కనబడుతుందండి? పరిశుద్ధాత్మ నివాసము. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 19వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటన సర్వ సమాజము ఎదుటను అతను నిలవబెట్టి వారు కన్నులు అర్థం కాలేదా? సంఖ్యాకాండము 27వ అధ్యాయం 19వ వచనం. అంతే, అది చదువు కరెక్ట్ అమ్మా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలనే మనం ఇక్కడ చూస్తున్నాము. పరిశుద్ధాత్మ
నివాసం. రెండోది ఏంటా ఉన్నానమ్మా? పరిశుద్ధాత్మ నివాసం. ఈ యొక్క నూనె కుమారుడైన యెహోషువ మీద ఏముందన్నాడండి? ఎవరు పిలిచి చెప్తున్నాడు? ఇది చెప్పండి. ఎవరు పిలిచి ఎవరితో చెప్తున్నారు అమ్మా? మోసే అనే గొప్ప నాయకుడిని పిలిచి ఇశ్రాయేలు సైన్యములకు అధిపతిగా ఉన్న ఎవరండి? మోసేని పిలిచి ఎవరు పిలుస్తున్నారండి? నిన్ను నన్ను పాస్టర్ గారు పిలుస్తారమ్మా. ఈరోజు పాస్టర్ పిలుస్తున్నారు. ఆ రోజు మోసేని పిలిచింది ఎవరో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద ఉందని చెప్తున్నాడండి? యెహోషువ మీద నా ఆత్మ పొందినవాడు. ఈరోజు దేవుని పిల్లలారా ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? నా ఆత్మ నేను పొందాను. ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఈరోజు మీ పాస్టర్ గారు సాక్ష్యము మీ గురించి ఇచ్చేవారుగా ఉన్నారా? అయితే మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా ఇక్కడ పరిశుద్ధాత్మ నివాసము ప్రతి విశ్వాసంలో ఉన్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము. యెహోషువ ఆయన దృష్టి ఆయన యాజకుడి వైపు. ఆయన యొక్క పని తన తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడో అది క్రమముగా చేయాలి. ఆయన ఒక ఆలోచనతో ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. ఆయన దృష్టి అంతా మనకు ఎవరి మీద పెట్టలేదండి? పరిశుద్ధాత్మ నివాసం అంటే ఏంటి మనలో? అమ్మా, నివాసం అంటే ఏంటి? ఒక విల్లు అనుకోరు, అవునా? ఇప్పుడు మనం ఒకరిని జ్ఞాపం చేస్తున్నాం. మోసే నా ఇంటి అంతటిలో అమ్మా నమ్మకమైన వాడు. అంటే విల్లు అంటే దేది అంటే మనం ఒకటి చెప్పుకుందాం. మన ఇంట్లో ప్రతిదీ కూడా అందరి ముందు పెడతామా? చూడండి, బంగారం ఉందనుకోండి, ఎక్కడ పెడతామా? అమ్మా బీరువాలు. మన పిల్లల ముందు కూడా పెట్టకండి అది, అవునా? ఓన్లీ కొంతమంది అర్థం కూడా తెలియనివారు. ఎందుకంటే ఇక్కడ లేరు కదండి, వాళ్ళు వేరే పనులు ఉంటారు కదండి. అమ్మ కదంటారా? థమ్సప్ అంతమందికి తెలుసు అంటే నా భాషలో థమ్సప్ అంటాడు. నాకు బాగా తెలుసు. అమ్మ థమ్సప్ అందరికీ తెలుసా కదా? మన వాళ్ళందరూ ఏంటంటే థమ్సప్ తాగిందే సాయంత్రం. మా సంఘంలో కూడా ఒక 3 రోజులు మీటింగ్లు జరిగితే పొద్దు నుంచి పని చేస్తారు. అయ్యారు అలాగే వచ్చారండి. అటు వచ్చిన థమ్సప్ అని చూసి ఏమన్నాడండి? చెప్పండి, ఆగాలనిపించిందండి. ఆ థమ్సప్ ఆ థమ్సప్ తాగిన తర్వాత అక్కడికి రాకూడదు కదండి అయ్యారు. అక్కడికి వచ్చాక నా వాసన మీరు చూసారు, నా ఈపీ ఏమైపోతుందండి? మీ అయ్యగారు కొట్టడేమో, మీరు అందరూ ఊరుకోరు. దేవుని పిల్లలారా అలాగా చెప్పి మన కుటుంబంలో ఏ ఆయులను ఎవరిని యేసయ్యకు నివాసం లేకుండా చేయాల్సింది. దేవుని స్తోత్రము. ఎంతమంది అలా చేస్తున్నారు అంటే, అయ్యా ఎన్ని చెప్పునా ఇంట్లేదయ్యా అంటే, నీ దేవుడితో చెప్పుకుంటే నీ దేవుడు వినేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రము. నీ దేవుడు నివాసం నీ ఇంట్లో ఉండాలి. నీ దేవుని ఆత్మ నీలో, నీ కుటుంబంలో, ప్రతి బాప్తిసం తీసుకున్న వారి యొక్క ఇంట్లో ఎవరుండాలండి? దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఉండలేదంటే నీ ప్రార్థన సరిగ్గా లేదేమో. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఈరోజు నేను ప్రతి ఆదివారం నీ చర్చికి వెళ్తున్నాను, ప్రతి శుక్రవారం నీ చర్చికి వెళ్తున్నాను, ప్రతి మంగళవారము నీ చర్చికి వెళ్తున్నాను, అయినా నా కుటుంబంలో ఏదో ఒక లోటు కనపడుతుంది ప్రభువా. కారణం ఏమిటి చెప్పండమ్మా? కారణం ఏమిటి అంటే, మన ఆత్మీయ తండ్రి మనలో లేడు. దేవుని పిల్లలారా, మీ కుటుంబముల గురించి ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా అయ్యగారు మనస్సు గాయపడి ఉన్నది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని పిల్లలారా, ఈ నూను కుమారుడైన యెహోషువ తన యాజకుడికి ఎప్పుడు కూడా ఏం కలిగించలేదటండి? మాట్లాడేటి
మాట్లాడేది ఆయే శ్రమ కలిగించలేదంట. ఏ పని చెప్పినా చిత్తము ప్రభువా, సరే చిత్తము నాయన, చిత్తము తండ్రి అని మనం చూస్తూ ఉంటామండి. 40 దినాలు మన శివ ధ్యాన కూటములను ఏం చేస్తామండి, ధ్యానం చేస్తూ ఉంటాం. దాంట్లో మన కుమారుడైన తండ్రి మాట్లాడుతున్నది ఏంటి అంటే, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను చేస్తాను, నా తండ్రి నాకు ఏం చెప్పాడో అదే నేను చేస్తాను అని అనేక మార్లు తండ్రి 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 అని ఏం చేస్తాడండి, సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. అవునంటారా కాదంటారా? దేవుని పిల్లలారా, ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే తన తండ్రి చిత్తము నెరవేర్చే తానని మాట్లాడుతున్న నువ్వు నేను ఎంతటి వారు? మనం ఎందుకు మన ఆత్మీయ తండ్రి యొక్క చిత్తాన్ని, మన ఆత్మీయ తండ్రి యొక్క నివాసాన్ని మన ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం? ఒకసారి మీ హృదయాల మీద మీ చెయ్యి ఉంచుకుని, ప్రభువా నేను ఏ రీతిగా ఉన్నాను, నా ఇంట్లో నువ్వు నివాసం లేకుండా ఉంటున్నావు అంటే కారణం ఏమిటి? ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. అందుకే దేవుని పిల్లలు మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మోసే గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. మోసే గారు ఏమంటున్నాడండి, నా ఇంట అంతటిలో నమ్మకమైన వాడని మోసే గారిని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని పిల్లలారా, మనం కొన్ని విషయాలను ధ్యానించినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు దావీదు. ఎవరండి? దావీదు. ఆయన మనం ఒకసారి చూసినట్లయితే ఆయన కూడా ఆయనకు ఒక బిరుదం ఏంటి చెప్తారా? అమ్మా అమ్మా ఏంటి ఆ బిరుదు ఏంటి? దావీదు గారిని పిలిచి దేవుడు ఒక మాట అంటాడు, దావీదు నా హృదయానుసారమే. ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన హృదయానుసారుడు. దేవుని పిల్లలారా, దావీదు నీకు లేక నాకు మనకు లేక మనసేనా కాదా? ఆయన్ని మోసే గారు నా ఇంటంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే ఏంటంటే, ఎప్పుడు నిత్యము వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆయన సన్నిధిలో ఉన్నారు, ఆయన ఆత్మ బలము పొందుతూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, మోసే ఎక్కడికెక్కడేది కొండ ఎక్కినప్పుడు ఆ కొండ చుట్టూరు ఉన్న వారు ఎక్కొద్దని చెప్పగా, వీళ్ళ దగ్గర దైవాత్మ లేదు కాబట్టి, దైవాత్మ ప్రేరేపణ లేదు కాబట్టి ఆ కొండను ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఏమైపోయారండి, మాని మసైపోయినట్లుగా కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మోసే తన ఇంటంతటిలో నమ్మకం ఉన్నాడు కాబట్టి మాడిపోలేదు. ఇదిగో దేవుని పిల్లలు ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు మోసిన ఈ యొక్క దావీదు అందరికన్నా చిన్నవాడు, చాలా మెత్తనవాడు, చాలా భయస్థుడండి. కానీ దేవుడి దగ్గర బలమైన వాడు. దేవుని స్తోత్రం. చూడండి, మీ అందరిలో కూడా నేను అయిపోతున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా బలంగా కనపడుతున్నాను అనుకుంటున్నాను. ఈ బలము వ్యర్థము. దేవుని బలం ఎలాంటిదండి? దేవుని బలం ఎలాంటిదమ్మా? నా మాట అర్థమైంది. మాట్లాడే క్వశ్చన్ మార్క్ గా చూస్తున్నారు. దేవుని బలం ఎలాంటిది? శక్తి కలది. దేవుని స్తోత్రం. అందుకే బలమైన గొలియాతును ఏం చేస్తాడండి? దేవుడు మంచి మంచి ఆయుధాలు తీసుకెళ్ళమన్నాడు. ఆయన ఏం తీసుకెళ్ళండి? ఈయన ఆత్మబలం గలవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? ఏటు ఇంటికి వెళ్ళి 5 రాళ్ళను వేరుకుని చిన్నగా, ఆయన ఎప్పుడు కూడా గొర్రెలు కాస్తూ కూడా కొన్ని జంతువులు వచ్చి ఆ గొర్రెలను ఏటాడుతున్న సమయంలో ఈ యొక్క రాళ్ళతో అతను బెదిరిస్తూ ఉండేవాడు అంటుంది. ఆయన అంటే దగ్గర రాకుండా వేసి అట్లా కొడుతూ ఉండేవాడు. అదే మాదిరిగా అంత బలమైన సింహాలని, బలమైన పులులని, బలమైన జంతువులని ఆటోమేటిక్గా అవలీలగా బెదిరించిన వాడు. ఇదిగో దేవుని నమ్మని వాడికి నేను
భయపడాలా. ఆ రాయి ఒక రాయి తీసి గురువు పెట్టి పట్టగా ఏమైపోయిందండి? దేవుని పిల్లలారా, దేవుని నివాసం ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. దేవుని నివాసం ఎవరిలో ఉంది? మోసేలో ఉంది. దేవుని నివాసం ఎవరిలో ఉంది? యెహోషువలో కనబడుతూ ఉంది. దేవుని పిల్లలారా, మనమందరము కూడా దేవుని యొక్క నివాసాన్ని పొందుకున్నట్టు పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి రప్పించుకున్నట్టుగా మనం అందరూ ఏం చేయాలండి? ప్రయత్నము చేయవాలి. కడవరి దినాల్లో ఉన్న చూడండి దేవుని పిల్లలారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము అమ్మా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మేఘములలో దిగి అతనితో మాట్లాడి అతని మీదకు వచ్చిన ఆత్మలో పాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే అమ్మా, ఎవరి మీదకి వచ్చిందిరా అమ్మా? అరే ముందు ఎవరి మీదకి వచ్చింది అమ్మా? మోషే మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఇదిగో నీలోనే ఆత్మ కనబడుతున్న కొంతమంది ఆరాధన చేసుకుంటారంటే, అందుకే అయ్యారు ఏం చెప్తారంటే ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా ఏం చేయగలరండి? ఎవరిలోకి ఆత్మ వచ్చినా హేళనగా చూడవద్దు. ఎవరు చెప్పారు? మన గురువులు ముంగమూరి దేవదాసయ్య గారు. కాబట్టి దేవుని పిల్లలారా, కొంతమంది మీ మీదకే వస్తుందా, మా మీదకి రాదా, దేవుని ఆత్మ నీలోనే ఉందా అని ఆ రోజుని మోసే గారు కూడా మనలాంటి ఒక మాట ఉన్నవారు ఉంటారు. అయితే ఆ సమయంలో వారికి కూడా నేను పాలిస్తానని ఏమి ఇచ్చాడండి? 70 మంది మీదకి దేవుని ఆత్మ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రము. అంతేకాదు దేవుని పిల్లలారా, అదే అధ్యాయము 29వ వచనం చదవండి అమ్మా. అందుకు మోసే అమ్మా, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా పెద్దలందరూ అమ్మా ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను అమ్మా వారి మీద ఉంచును గాక అని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి వాణిలో కూడా దేవుని ఆత్మ నేను ఇస్తాను అంటే దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తాడో ప్రతి వారికి కూడా ఆయన ఆత్మ నేను అనేకులను ప్రవక్తలుగా మారుస్తాను, అనేకులను దేవుని యొక్క ఆత్మ పొందుకునే వారిగా చేస్తానని చక్కని మాటలు మనకి కనపడుతున్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మనము ఆత్మసిద్ధ పరుచుకునే వారిగా ఉండాలి. ఆత్మలో ఎప్పుడు కూడా మన ఇందులో నివాసం, దేవుని నివాసము ఉండాలి. బైబిల్ మిషన్ బిడ్డలమైన మనకి ఒక అలవాటు ఏంటి? ఏం చెప్పండి అమ్మా? చేయాలి చేయాలి దేవుని స్తోత్రం. చక్కగా పాడుతున్నారు. మేలలో సన్నిధి ఉందా? ఎంతమంది సన్నిధి ఏర్పరచుకున్నారు? మన బైబిల్ మిషన్ బిడ్డలు ప్రతి వారు కూడా ఉదయం లగ్గాని ఎక్కడికి వెళ్ళాలంటే సన్నిధిలోకి వెళ్ళాలని మన అయ్యగారు కుంభమూరి దేవదాసయ్య గారు మనకి నేర్పిన భక్తి. దేవుని పిల్లలారా, ఎవరైతే ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంచుకుంటే ఆయన ఆత్మ మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రము. మీరందరిలో దేవుని ఆత్మ నివర్తించును గాక. దేవుని స్తోత్రం. ఎన్నో మాట చెప్పుకున్నామమ్మా? 2 మాట అయిందా? 3వ మాట చూసుకుందాం. దేవుని పిల్లల యొక్క మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ కొలత. ముందు ఏం చెప్పుకున్నామమ్మా? కుమ్మరింపు. రెండోది
నివాసం. మూడోది ఏంటమ్మా? కొలత. కొలత అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? కొలత మాకు తెలుసా అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి, చేతులు ఎత్తండి. అమ్మ మీకు బాగా తెలుస్తూ ఉంటుంది పెద్దమ్మలో. ఇప్పుడు అందరికి ఏంటంటే కొలత అంటే ఏంటో అని క్వశ్చన్ మార్క్ వేశారు. నాకు తెలిసి మీ అందరికీ కూడా పెద్దవారికి కొలత అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ పని చేశాడు కాబట్టి ఒక అడ్డు కుంచుడు భీమి లేక కుంచుడు వడ్లీ కుంచుడు కొలిసి ఏమేమంటారండి? ఇది వరకు మనం పని చేసే వారికి డబ్బు కన్నా ఎక్కువ ఏమిచ్చేవారే అమ్మా? వడ్లు, బియ్యము, ఇంకా మినపప్పు, పెసరపప్పు, జొన్నలు, లేక ఏ ఏ ఏరియాలో ఏ సమృద్ధిగా పడతాయో అవి కొలిసి వారికి ఇచ్చేవారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది కూడా వారి వారి పనులను బట్టి కొలత అని కనబడుతూ ఉన్నది. ఎలాగంటే ఎవరి పనులను బట్టి వారికి కొలతగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మనం ఇక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండము 11:25 వచ్చిన చదివారు కదా. దాని కింద మనం చూసినట్లయితే ఆత్మ సిద్ధపాటును బట్టి మన ఆత్మ ఏ రీతిగా సిద్ధపడుతూ ఉన్నదో, ఏ రీతిగా మనము పరిశుద్ధాత్మ తండ్రిని కొలత కొలుస్తూ ఉన్నాము, మన మీద కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మ తండ్రి ఉంటుందని దేవుని యొక్క మాట చదివిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రము. దేవుని పిల్లలరా, మనం చూసినట్లయితే ఇదిగో దేవుని వాక్యము గొప్పగా పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 2 రాజులు 2:29 చూసినట్లయితే 2 రాజులు 2:9 వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయగలుగును దాన్ని అడగమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన దేవుని స్తోత్రం హల్లెలూయా, దేవుని స్తోత్రం హల్లెలూయా. అది శిశువుని ఏమడుగుతున్నాడంటే ఇదిగో ఏమి కావాలి అని అడుగుతున్నప్పుడు తన శిష్యుడికి ఏమడుగుతున్నాడంటే నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. పాలనగా కోరుతున్నాయా ఉంటున్నాం. ఏమన్నాడండి? 2 పాలు నాకు కావాలి అని అడుగుతున్నాడు. దేవుని పిల్లలుగా అంతే మాత్రం కాదు, మనం చూసినట్లయితే అదే 2 రాజులు 2:15 ఒకసారి చూడండి అమ్మా. అతడు పంపడని సెలవిచ్చెను గనుక వారు 70 మందిని పంపిరి. అమ్మా 2:15 ఎరికో దేవర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిశువులు అతనిని చూసి ఎలియా ఆత్మ ఎక్కడికి వచ్చిందంటే ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతను ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేస్తుంది. దేవుని స్తోత్రము. అయితే అక్కడ గురువు గారి మీద ఉన్న ఆత్మ ఎవరి మీద ఉందండి? శిష్యు మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుని మీ అయ్యగారి మీద ఉన్న ఆత్మ మీలో ఎంతమందిలో ఉందో ఒకసారి గమనిస్తున్నారా? ఆ ఆత్మ కావాలని ఎంతమంది కోరుతున్నారు మీరు గమనిస్తూ ఉన్నారా? చాలా జాగ్రత్తగా మీరు ఉంటే కనుక
దేవా ఇదిగో ఆ రోజు ఆ యొక్క కుమారుడు తన ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్న ఆత్మ ఏం చేస్తుందండి? బహుగా ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఈరోజు దేవుని మా దగ్గర కూడా పని జరగాలని ఆ ఆత్మ ఎక్కడ ఉండాలండి? మనలో సిద్ధపాటును నింపాలని ఒక పరిశుద్ధాత్మ కొలత నా మీద కూడా కొలుస్తాయి అని అడిగేవారుగా ఉండాలి. అయితే దేవుని పిల్లలరా, మనం ఇప్పుడు ఎన్ని చూసామండి అమ్మా? 4 నాలుగమ్మా. మూడోది 4. ఒకటి పరిశుద్ధాత్మ నివాసము, మూడోది పరిశుద్ధాత్మ కొలత. దేవుని పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే 4గా పరిశుద్ధాత్మ వశం. ఏంటమ్మా? పరిశుద్ధాత్మ వశం. ఒకసారి మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏమిస్తున్నాకండి? ఆనందిస్తూ. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? దయాపాత్రురాల నీకు శుభము కలుగుగాక. ఎవరు దయాపాత్రాలు? అమ్మా మరియమ్మ గారు మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మరియమ్మ గారు ఎన్నో నిందలు మోస్తుందండి. ఎన్నో ఏం మోస్తుందండి? బాధలు మోస్తుంది, ఎన్నో ఇబ్బందులు మోస్తూ ఉంది. ఎందుకు చెప్పండి? చాలా మంది మీరండి నాలంటి మూర్ఖులు ఎంతో మంది ఏం మాట్లాడుతున్నారండి చెప్పండి. ఈమె పెళ్లి కాకుండానే ఎవరి వల్ల కలిగిందండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగిన గర్భం అయినప్పటికీ ఆ తల్లి మరి ఇవన్నీ మోస్తూ కూడా ఇటువంటి ఆనందకరమైన ఆ లోకరక్షకుడైన యేసు క్రీస్తుని ఎక్కడ పెట్టుకుందండి? చెప్పండి, సమయం లేదు. వెనకాల 5 గంట పడుతున్నట్టు మాట్లాడి ఇంకా ముగించేసుకుందాం. ఏం చేస్తుందండి? ఆమె మోస్తూ కూడా లోకరక్షకుడైన యేసు క్రీస్తు. చూడండి, అదే మనం కనుక ఎవరైనా రాదు మన పక్కన ఉన్నారంటే మనకి ఎంత బలం ఉంటుంది చెప్పండి. ఈరోజు చూస్తున్నాము, డబ్బు ఉంటే ఏదైనా చేయాలి. అలాగే లోకాన్ని రక్షించిన వాడు ఎవరు కడుపులో ఉన్నారమ్మా? కడుపులో ఉన్నాడు. కానీ ఏమంటుందండి? ఏమంటుంది? చదవడం ఒకసారి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించి. దేవుని స్తోత్రాలు. అందుకే ఏమని పిలవబడిందంటే ధన్యురాలు అని పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ధన్యురాలు అని పిలిపించుకోవడానికి కొన్ని అర్హతలు కావాలండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏమనుకోదు, సమయం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ శరీర క్రియలో చంపాలి. ఇంకమ్మా, పరిశుద్ధాత్మ మన శరీరంలో నివాసింప చేయాలి. అలాగే శరీర క్రియలను మనలో ఏం చేయాలమ్మా? చంపివేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆత్మ చేత ఏంటమ్మా? ఆత్మ చేత ఆ పోరుకుగా మార్చబడాలి. అలాగా మరియమ్మ లెక్క మార్చబడేవారుగా మనం ఉండాలి. దేవుని పిల్లలారా, మూడవదిగా మనం చూస్తుంటే ఆత్మ ద్వారా నిరీక్షణ ఫలం. కొంతమంది జరుగుతలేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు ఏం కలుగుతుంది, అంత ఏం కలుగుతుంది? అయ్యారు మార్నింగ్ చెప్పారండి, ఏముందంటారు? కష్టాలలో సృష్టికర్త వైపు చూడు, నిరీక్షించు. నిరీక్షిస్తే ఏం కలుగుతుందండి చెప్పడమా? నిరీక్షిస్తే ఏం కలుగుతుంది? నిరీక్షణ ఫలములు మీకు. అలాగా మనం వేసి చూసేవారుగా ఉండాలి. దేవుని పిల్లలరా, మరి నాలుగోదిగా మనం చూస్తే ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును
నేర్చుకునే వారికి ఉండాలి. అలాగే దేవుని పిల్లలారా 5వదిగా చేస్తే చూస్తే ఆత్మ ఫలము మనలో, ఆత్మీయ ఫలాలు మనలో కనబడాలి. ఎప్పుడైతే అలా కనబడతాము, ఏ 4 మాటలు చెప్పారండి, ఒకటి చెప్తారా టక ముందు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు, రెండోది పరిశుద్ధాత్మ నివాసం, 4వది పరిశుద్ధాత్మ, 4వది పరిశుద్ధ. ఈ 3 కూడా మనలో ఈ 4 కూడా మనలో చేసుకుంటే ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనం ఏది అడిగినా మనకి దయచేస్తాడు. ఇటువంటి చక్కని పరిశుద్ధాత్మ నివాసము ఉండే స్థలంలో మీరు ఉన్నారు కాబట్టి మీరుండే స్థలాలు కూడా పరిశుద్ధాత్మ తండ్రి నింపబడడం కాక అట్టి స్థితి కలిగి మీరందరూ కూడా దేవుని రాజ్యములో ఆయన త్వరగా వస్తున్నాడు. మనం అందరం ఏమవ్వాలండి? త్వరగా సిద్ధపడి ఆయన రాజ్యంలో చేరేవారు ఉండాలి. అట్టి స్థితి, అట్టి ధన్యత ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు ఈ యొక్క కూటముల ద్వారా దేవుడు మన సంఘాలందరికీ అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రము. ఇంకొక మంటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడానికి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నీ పరిశుద్ధాత్మ సైతం ఆలోచించాం. ప్రతి వారిలో నా తండ్రి నీ ఆత్మీయ సిద్ధపాటు, నీ ఆత్మీయ నడిపింపు, నీ ఆత్మీయ నా తండ్రి వర్షాలు ప్రభుత్వం ఈ రోజే కాదు తండ్రి 3 దినముల నుండి